వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి 8వ పాఠ్యాంశం మేలుకొలుపు ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం. అరవై 67వ పేజీలో కవితను పొడిగించండి అని ఇచ్చాడు. భరతమాత మా మాత అని ఇచ్చాడు. జగతి నామె పరమ పవిత్ర, వైరము మాకు దూరమట, గాంధీజీ మాకు జాతిపిత, ఆయన స్వాతంత్రోద్యమ విధాత, మారుస్తాం దేశపు తలరాత. ఈ విధంగా కొన్ని పదాలు ఇక్కడ రాయడం జరిగింది. కవితను కొద్దిగా పొడిగించడం జరిగింది. దీనిలో అవసరమైన ఇంకా బాగా ఇమిడే పదాలను కూడా మీరు పెట్టచ్చు. భాషాంశాలలోకి వస్తే అర్థం రాయాలి. అర్థంతో సొంత వాక్యం రాయాలి. రణం అంటే యుద్ధం. యుద్ధం వలన అనేక నష్టాలు వస్తాయి. అఘం అంటే పాపం. జీవహింస మహాపాపం. సన్నుతం అంటే పొగడ్తలకు పొంగిపోవుట మనిషి సహజ గుణం. దుర్భరంగా అంటే భరింపరానిది. బానిస బ్రతుకు భరింపరానిది. భాషాంశాల్లో ఆ అంశమైంది. ఇప్పుడు ఆ అంశం సమానార్థక పదాలు, వీటిని పర్యాయ పదాలని కూడా అంటారు. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ వాక్యం నుండి, ఇక్కడున్న వాక్యం నుండి పర్యాయ పదాలు తీసి రాయాలి. తల్లి అంటే జనని, మాత. తల్లి, జనని, మాత. వీటిని మీరు అండర్లైన్ చేసుకున్నా బాగానే ఉంటుంది. వెలదిని ఉంది. నారి అంటే వెలది, పొలతి. ఇక్కడ ఆ పొలతి గ్యాప్ ఇవ్వాలి. ఆ పొలతి అని ఉండాలి. నారి వెలది, పొలతి స్త్రీ. తరుణము సమయం, కాలము. పాపము పాతకం, దూరితం. ఇవి పర్యాయ పదాలు. 67వ పేజీలో ఈ అంశంలో ప్రకృతి వికృతులు జత చేయమన్నాడు. కవి, కై, విద్యే, అ విద్య, కన్నడు, ఆ కృష్ణుడు. ప్రకృతి వికృతులను జత చేశాం. ఈ అంశం వ్యతిరేక పదాలు. విద్య, అవిద్య, పుణ్యం, పాపం, సద్గుణం, దుర్గుణం. తర్వాత వ్యాకరణాంశాలు ఇవ్వడం జరిగింది. వ్యాకరణాంశాలలో మొదటి అంశం ఆ ఖాళీలను పూరించండి అని ఇచ్చాడు. సమాస పదం ఇచ్చి ఉంటే విగ్రహవాక్యం రాయాలి, సమాసం పేరు రాయాలి. లేదా విగ్రహవాక్యం ఉన్నట్లయితే సమాస పదము, సమాసం పేరు రాయాలి. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అక్క చెల్లెళ్ళు, అక్కయ్యను చెల్లెలును, ద్వంద్వ సమాసం. తల్లియును తండ్రియును ఇచ్చాడు. తల్లిదండ్రులు, ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు, తండ్రియును కొడుకులును, ద్వంద్వ సమాసం. ధర్మమును అధర్మమును విగ్రహవాక్యం ఇచ్చాడు. ధర్మాధర్మములు, ద్వంద్వ సమాసం. ధర్మాధర్మములు. పాపపుణ్యాలు, పాపమును పుణ్యమును, ద్వంద్వ సమాసం. ఇక్కడ ఇవ్వబడినటువంటి అంశాలన్నీ ద్వంద్వ సమాస పదాలే. అది ద్వంద్వ సమాసమే. తర్వాత ఆ అంశంలో సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. ఇక్కడ ఉన్నటువంటి సామాన్య వాక్యాలు చూడండి. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. ఇక్కడ 2 సార్లు ఉన్నటువంటి పదాన్ని తీసేస్తాం. భరతమాత కవులను కని పెంచింది. ఒక్కసారి పెట్టి రాస్తాం. భరతమాత కవులను కని పెంచింది. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి. దీన్ని సంశ్లిష్ట వాక్యంగా మారిస్తే హక్కులకై పోరాడి సాధించాలి. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దేశభక్తి కలిగి జీవించాలి. తర్వాత సందులు ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు. ఇక్కడ నా పూర్వపదంలో చివరి అక్షరం నా, దీని ప్లస్ ఆ. ఇక్కడ పరపదంలో మొదటి అక్షరం ఆ.
ఇవన్నీ కలిస్తే నాగా ఏర్పడింది. ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. నా 69వ పేజీలో చూడండి. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ. పూర్వపదం చివరి అక్షరం త, దీని ఇత్ ప్లస్ ఆ. పరపదం మొదటి అక్షరం ఆ. ఇవన్నీ కలిసి తాగా మారింది. సీతమ్మ. చాలినంత నా, ఎన్ ప్లస్ ఆ నాగా మారింది. వచ్చినందుకు నా, ఎన్ ప్లస్ ఆ. పరపదంలో ఆ నాగా మారింది. సీత ప్లస్ అన్నది సీతన్నది. ఇది నిషేధిత రూపం. సీతయన్నది అనేది నిషేధిత రూపం. మేనత్త, మేనా ప్లస్ అత్త, మేనత్త సంధి జరిగిన రూపం ఇది. మేనయత్త ఇది ఎడాగమ రూపం, అంటే వికల్పం. సంధి 2 విధాలుగా జరుగుతుంది ఇక్కడ. ఒకనొక, ఒక ప్లస్ ఒకనొక అన్య విధంగా జరిగినటువంటి రూపం. నిషేధిత రూపము, సంధి జరిగే రూపము, సంధి జరగని రూపము, వికల్పము 2 రకాలుగా జరుగుతుంది. అన్య విధము ఒక ప్లస్ ఒకనొక. కింది అభ్యాసాలు పరిశీలించి రాయండి అన్నాడు. తగినంత, తగిన ప్లస్ అంత, తగినంత. చూసినప్పుడు, చూసినా ప్లస్ అప్పుడు. ఇచ్చినంత, ఇచ్చినా ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. ఇది భాషాంశాలు, వ్యాకరణాంశాలు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఆల్ పర్పస్ ఛానల్. మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.